కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తెలంగాణలోని మేడారం జనారణ్యం అయింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. డప్పు డోలు వాద్యాలు లక్షలాది మంది భక్తుల నీరాజనాల నడుమ సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకోనున్నారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంటుంది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడి నుంచి కాలినడకన ఇవాల్టి రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. అదే సమయంలో కన్నెపల్లె నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలను వెనక వంశీయులకు అందించారు. మేడారం గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుడిలో అలాయ్ బలాయ్ తీసుకొని అక్కడ అన్ని పూజా కార్యక్రమాలు మరి నిర్వహించుకొని 6-7 గంటల మధ్య గద్దెనెక్కించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మరి మొన్న 50 లక్షల రూపాయలతోటి ఎండోమెంట్ తోటి ఒక పెద్ద హాల్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్చి కోసం కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాల మధ్య సరిహద్దు, ఇటు మహబూబాద్, ఇటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లో మరి పగిడిద్దరాజు కొలువు తీరున్నాడు. రాబోయే కాలంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా అవుతుంది, చేస్తామని తెలియజేస్తాం. జాతరను పురస్కరించుకొని మేడారం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానమైంది. పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణమైనా విరామం లేకుండా దర్శనాలు సాగుతూనే ఉన్నాయి. మేడారం జాతర అంటే మాకెంతో బాగా, సమ్మక్క సారమ్మ తల్లులంటే మాకు చాలా నమ్మకము. అమ్మవార్లను మొక్కుకుంటే ఏది కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని మాకు చాలా దృఢమైన నమ్మకము. ప్రతి జాతర ఖచ్చితంగా వచ్చి మేము అటెండ్ అవుతూ ఉంటాము. తల్లి దర్శనం చేసుకుంటా ఉంటాం, అమ్మ వాళ్ళ దర్శనం తప్పకుండా చేసుకుంటా ఉంటాం. సమ్మక్క తల్లి మాకు బాగా ఇది చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడైనా మాకు అనుకునేది జరుగుతున్నాయి. ఆ తల్లి దయ వల్ల మాకు అన్ని బాగున్నాయి. తల్లి కోరుకున్న ఆ తల్లి ఇది మన కోరికలు నెరవేరుస్తుంది. నేను 94వ సంవత్సరం 1994 నుంచి వస్తున్నాను. రష్ బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి మంచి అనిపిస్తుంది. ఈసారి సమ్మక్క సారక్క దీవెన అందరికి ఉండాలి. పబ్లిక్ చాలా ఉన్నది, పబ్లిక్ జాతర మంచి ఉన్నది, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాను. వడదేవతల దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలన్నీ మేడారం బాట పడుతున్నాయి. మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల సౌకర్యం కల్పించింది. 42,000 మంది అధికారులు, 5,000 మందికి పైగా వైద్యులు, సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు.